హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ 2016 ఏప్రిల్ 18th షిఫ్ట్ 1 పేపర్ అనేది మనం డిస్కషన్ చేస్తున్నాము. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ శాటిలైట్ అని అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ శాటిలైట్ అన్నారు. ఆ శాటిలైట్ ఏంటిదో ఒకసారి చూడండి, ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి మీరు. ఇన్సాట్ 2B, జీసాట్ 7, అదేవిధంగా జీసాట్ 6, IRS 1A అని ఇచ్చారు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ప్రీవియస్ ప్రకారంలో మనకు ఆన్సర్స్ కూడా ఇచ్చారు చూడండి. జీసాట్ 7 అనేది మనకు ఇండియాస్ యొక్క ఫస్ట్ డిఫెన్స్ మీన్స్ మన రక్షణ రంగం యొక్క ఫస్ట్ శాటిలైట్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనము బిలో ది గివెన్ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ అవి అనమాట. ఆల్ ది మదర్స్ ఆర్ ఆంట్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ఆల్ ఆంట్స్ ఆర్ లేడీస్ అని ఇచ్చారు. ఇక్కడ అందరూ తల్లులు కూడా ఆంట్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ఆంటీస్ అని ఇచ్చారు. ఆల్ ఆంటీస్ ఆర్ లేడీస్ అని ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఆల్ లేడీస్ ఆర్ మదర్స్ అని ఇచ్చారు. ఆల్ లేడీస్ ఆర్ ఆంట్స్ అని ఇచ్చారు సెకండ్ అనమాట. అయితే ఫస్ట్ దానికి ఏది కరెక్టో ఒకసారి స్టేట్మెంట్స్కి కన్క్లూజన్స్ ఏమేమి ఇచ్చారో చూడండి. ఓన్లీ ఆప్షన్ ఏ ఓన్లీ కన్క్లూజన్స్ 1 ఫాలోస్. అదేవిధంగా ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే ఓన్లీ కన్క్లూజన్స్ 2 ఫాలోస్. అదేవిధంగా బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అని ఇచ్చారు. నైదర్స్ కన్క్లూజన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమొస్తుందంటే నైదర్ కన్క్లూజన్స్ 1 or 2 అనేది మనకు ఆప్షన్ ఆన్సర్ అనమాట. డి అనేది వస్తుందన్నమాట. ఒకసారి చూడండి మనకేమేమి ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా మీరు పరిశీలించి చూడండి. క్వశ్చన్స్ అనేది క్లారిటీగా చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ గ్రేటెస్ట్ రేషియో అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ గ్రేటెస్ట్ రేషియో అన్నారు. దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్కి మనము చాలా సింపుల్గా చేయొచ్చు. 7/15, అదేవిధంగా 15:23, అదేవిధంగా 17:25 అన్నప్పుడు ప్రతిదాన్ని భిన్నంలో రాసుకోండి. 7/15, అదేవిధంగా 15/23, అదేవిధంగా 17/25 ఫ్రాక్షన్లో రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఫ్రాక్షన్ క్యాన్సల్ చేస్తే న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనము క్యాన్సిల్ చేస్తే అన్ని న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేయండి, ఈ విధంగా డినామినేటర్స్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ 10.5 అనేది దీనికి వస్తుంది, మిగతా వాటికి కొంచెం తక్కువ వస్తుంది. సో మనకు న్యూమామినేటర్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయొచ్చు. మనకు తెలియనప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్ ది వన్ విచ్ ఈజ్ ఆడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఇచ్చారు. కాఫీ, రైస్, టొబాకో, షుగర్ కేన్ ఇచ్చారు. ఇవన్నిట్లలో ఏది డిఫరెంట్ అని అడిగారు అనమాట. ఈ క్వశ్చన్లో మనకు కాఫీనా, రైసా, టొబాకోనా, షుగర్ కేనా అంటే ఇవన్నీ కూడా మనకు కాఫీ కానీ రైస్ కానీ ఇవన్నీ ఏ పంటలో చూడండి మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేయండి. కాఫీ కానీ, అదేవిధంగా టొబాకో కానీ, షుగర్ కేన్ కానీ ఆర్థిక పంటలు, ఇవన్నీ ఎకనామికల్ క్రాప్స్ అని అంటారు. అదేవిధంగా ఈ రైస్ అయినా ఫుడ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా ఎకనామికల్ క్రాప్స్ కాబట్టి రైస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మనము ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి అనేది రైస్ అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్లో passenger reservation system of the Indian Railway is designed by TCS, CRIS, Google, CRIS అనేది ఆన్సర్ అనమాట. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నది చూడండి. వాట్ ఈజ్ ది కెమికల్ నేమ్ గివెన్ ఆఫ్ చాక్ అని ఇచ్చారు. చాక్ అంటే మనకు శుద్ధ మొక్క. ఇక్కడ ఏంటిది మనకు శుద్ధ మొక్క యొక్క శాస్త్రీయ కెమికల్ నేమ్ ఏంటిది అని అడిగారు. కెమికల్ నేమ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ మనకు కెమిస్ట్రీలో
కాల్షియం సల్ఫేట్ అని ఇచ్చారు. అదేవిధంగా CaCO2, అదేవిధంగా కాల్షియం నైట్రేట్ CaNO2, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ CaCO3 అనేది చాక్ యొక్క శుద్ధ యొక్క మనకు కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటిదంటే CaCO3 కాల్షియం కార్బోనేట్ అనేది మనకు శుద్ధ యొక్క కెమికల్ నేమ్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది book in Harry Potter series written by Jack Thorne to be published in mid 2016 అన్నారు. What is the name of the book in Harry Potter series written by Jack Thorne టు ది పబ్లిష్డ్ ఇన్ మిడ్ 2016లో ఆమె రచించిన హర్రీ పోటర్ సిరీస్ యొక్క పేరు ఏంటిది అన్నారు. దాంట్లో మనకు ఆప్షన్ ఏ హర్రీ పోటర్స్ అండ్ కర్స్డ్ చైల్డ్ అని ఇచ్చారు. మనకు లాస్ట్ సిరీస్ బుక్ ఉన్నదిగా హర్రీ పోటర్ సిరీస్లో, ఆ సిరీస్లో వారి యొక్క పేరేంటిది 2016లో అనమాట. ఈ పేపర్ 2016ది కాబట్టి అప్పుడు వచ్చిన బుక్ పేరేంటిదో అడిగారు అనమాట. అంతే. మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు if 3.5x is equal 0.07y, then find the result y minus x by y plus x అని ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అయినా ఒకటి ఇచ్చారు. సో ఎక్స్ బై వై అని ఈ విధంగా వేసుకోండి క్వశ్చన్ని. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ 0.7 కాబట్టి మనము 0.7 by 3.5 దీన్ని ఏ విధంగా మనము నిష్పత్తి తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ వైజ్ తీసేసి క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది, మనకు 1/50 వస్తుంది. ఈ 1/50ని అదేవిధంగా మనం ఏం చేయొచ్చు, దీన్ని 50 దీన్ని కొంచెం నీట్గా రాద్దాం ఒకసారి. 0.7 by 3.5 అదేవిధంగా మనకు ఎక్స్ బై వై వాల్యూ అనమాట. ఇది ఎక్స్ బై వై వాల్యూ. దీన్ని అదేవిధంగా 1/50 అంటే ఇది పాయింట్ తీసేసి మనం క్యాన్సిల్ చేస్తే 1/50 అనేది వస్తుంది మనకు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 50 మైనస్ 1/50 ప్లస్ 1 ఈ విధంగా రాసుకోవచ్చు. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 49/51. ఇక్కడ ఆప్షన్ ఏమున్నది, ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆప్షన్ సిలో 49/51 ఈ విధంగా మనము ఈ చేయొచ్చు అనమాట ఈ సమ్ని. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆర్టికల్ 29th ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ గ్రాంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్స్ అన్నారు. ఇక్కడ రైట్స్ గురించి అడుగుతున్నారు. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్ అన్నారు. ట్రాఫిక్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ప్రొహిబిటెడ్ అన్నారు. ఇది మనకు ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అన్నారు. ప్రోబిట్స్ ట్యాక్సెస్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్ అన్నారు. అయితే ఇక్కడ మనకు ఈ ట్యాక్సెస్ గురించి 25th వస్తుంది. మనకు 29th అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అన్నారు. మనకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్లో మనకు ఇది మనకు క్లారిటీగా ఉంటుంది. పాలిటీలో ఎవరు చదివినా ఫండమెంటల్ రైట్స్ అనేది నుంచి మనకు క్వశ్చన్ మార్క్స్ అనేది 1 అనేది కన్ఫామ్గా వస్తుంది. ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ కానీ ఎవరు కూడా ఫండమెంటల్స్ రైట్స్, అదేవిధంగా రాష్ట్రపతి విధులు, ప్రధానమంత్రి విధులు, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్ పాలిటీ అనేవి మీరు చదివితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th సమ్ చూడండి. ఫైండ్ 150% ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ 6, 7, 8, 9 and 12 leaves remainders 2, 3, 4, 5 and 8 respectively అన్నారు. ఆప్షన్ ఏ 750, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 1200 ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఏంటిదో కనుక్కోవాలి మనము. అయితే ఇక్కడ మనకు ఎంత ఇచ్చారు, ఇక్కడ 6, 7, 8 ఈ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. వాటిని ఒకసారి 12 వరకు ఇచ్చారు చూడండి. వీటిని
ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి. 678 యొక్క 6, 7, 8, 9, 12 యొక్క ఎల్సిఎం కనుక్కుంటే మనకు ఎంత వస్తుంది ఎల్సిఎం అంటే మనకు ఈ ఎల్సిఎం 504 దాకా వస్తుంది. ఈ 504 వాల్యూస్ అనేది ఈ 504 కదా, అవి ఇంకా 6 మైనస్ 2 తీసేయండి, ఏమవుతుంది 4 పోతుంది. అదేవిధంగా 7 మైనస్ 3 తీయండి, 4 అవుతుంది. అదేవిధంగా 8 మైనస్ 4 అదేవిధంగా 4 అవుతుంది. 9 మైనస్ 5 తీస్తే 4 వస్తుంది. ప్రతి దాంట్లో 4 వస్తుంది. సో ఈ 4 అనేది తీసేయండి. సో 500 అవుతుంది. 500 ఇంటూ మనకు 150 ఆఫ్ ది ఎక్స్ అన్నారు కాబట్టి 150 బై 100 పర్సెంటేజ్ కాబట్టి 100% 100 వేయండి. ఈ 2 జీరోస్కి 2 జీరోకి ఆన్సర్ 5 ఇంటూ 150 ఈజ్ ఈక్వల్ 750 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనమాట. చూడండి ఆప్షన్ ఏ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము చాలా సింపుల్గా చేయొచ్చండి. For real a and b, if a square plus b square plus c square is equal to ab plus bc plus ca, then find the values of a plus b plus c square అన్నారు. అయితే ఇక్కడ మనకు వాల్యూస్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏ విధంగా ఏ వాల్యూ అయినా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అయితే మనము 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ సి వాల్యూలో కానీ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ప్రతి ప్లేస్లో మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ వాల్యూలో 1 మ్యాప్స్ టు 1 స్క్వేర్ సారీ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వాల్యూస్ అనేది మనం 1 స్క్వేర్ అనుకున్నాం కదా. ప్రతి వాల్యూను 1 అనుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అయితే 1 ఇంటూ 1 ఇక్కడ 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ ఇంటూ బి కాబట్టి ప్రతి వాల్యూ మనము ఏ వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 అవుతుంది. ఈ విధంగా 1 స్క్వేర్ అన్న 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 3 ప్లస్ 3 ఇక్కడ అనేది ఈక్వల్ అయింది. అదేవిధంగా మనము ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి స్క్వేర్ అన్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి స్క్వేర్ అన్నప్పుడు కూడా మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ ఏ ప్లేస్లో 1 ప్లస్ అదేవిధంగా బి ప్లేస్లో 1 ప్లస్ సి ప్లేస్లో 1, సో హోల్ స్క్వేర్ 2 అని ఇచ్చారు ఇక్కడ మనకు. అయితే 3 స్క్వేర్ అవుతుంది కాబట్టి మూల 9 అంటే మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. 9 స్క్వేర్ 3 స్క్వేర్ అన్నప్పుడు కాబట్టి మనకు మూల 9. ఈ విధంగా మనకు వాల్యూ అనేది ఈజీగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా చేయొచ్చు చాలా సింపుల్గా. దాంట్లో ప్రతి వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేసి చేయండి, ఈజీగా అవుతుంది మనకు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Mathematics is related to numbers in the same way history is related to events or peoples or wars or dates అన్నారు. మనకు హిస్టరీలో ఏంటిది ప్రధానమైనది ఏంటంటే ఈవెంట్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాస్ ఫేస్బుక్ స్టార్టెడ్ అన్నారు. ఫేస్బుక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నారు. 2002, 2004, 2008, 2009 అంటే 2004 నుంచి మనకు ఫేస్బుక్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్ అన్నారు. ఆక్సిజన్ ఫార్ములా ఏంటిది O2. అదేవిధంగా ఓజోన్ ఫార్ములా ఏంటిది అన్నారు. ఓజోన్ పొర లేయర్ మనకు ఆకాశంలో ఉంటుంది కదా. ఆకాశంలో కాస్మిక్ కిరణాలు అల్ట్రావైలెట్ కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా కాపాడేది ఏంటిదంటే ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొరను ఏ ఫార్ములా అంటదంటే మనకు O3 అనేది ఓజోన్ యొక్క ఫార్ములా అనమాట. O3 ఏ విధంగా సూచిస్తారు ఇక్కడ O3 అనేది థర్డ్ అనమాట. ఆప్షన్ సి అనేది O3 అనమాట. ఒకసారి చూడండి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము చాలా సింపుల్గా కెమిస్ట్రీ కూడా అడుగుతున్నారండి. కెమిస్ట్రీ కూడా ఎవరైనా డిలే చేస్తే మాత్రం మీరు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయలేకపోతారు. కెమిస్ట్రీ ఫిజిక్స్తో పాటు చాలామంది ఫిజిక్స్ ఆర్ఆర్బి అంటే ఫిజిక్స్ అని చదువుతున్నారు, కానీ కెమిస్ట్రీ కూడా చదవండి. కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకు కెమిస్ట్రీ కూడా అడుగుతున్నారు. ఇంతమందికు చాక్ యొక్క ఫార్ములా అడిగారు, ఇక్కడ నేను ఓజోన్ యొక్క ఫార్ములా అడిగారు. సో మీరు కూడా ఇది మిస్ చేయకుండా చదివితే బెటర్ అనుకుంటున్నాను. ఈ విధంగా మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాము. అండ్ అజెషన్ ఇచ్చారు మనకు, రీజన్ కానీ ఇచ్చారు. ఎర్త్వార్మ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అగ్రికల్చర్ అన్నారు. ఎర్త్వార్మ్స్కు వానపాములు అనేవి అగ్రికల్చర్కు మంచివి కావన్నారు. అదేవిధంగా రీజన్ ఏమి ఇచ్చారంటే ఎర్త్వార్మ్స్ బ్రేక్ డౌన్ ది సాయిల్ ఇంటూ ది ఫైన్ పార్టికల్స్ అండ్ మేక్ ఇట్ సాఫ్ట్ అన్నారు. మృత్తికను అంటే మట్టిని అవేం చేస్తాయంటే
చిన్న చిన్న పైనీ పార్టికల్స్ అంటే చిన్న చిన్నగా చేస్తుంది, మంచిగా చేస్తుండడం వల్ల ఇవి మంచివి కాదు అంటున్నారు. కానీ ఆప్షన్ ఏ అజర్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. మనకు రీజన్ ఆర్ మాత్రము కరెక్టే, కానీ అజర్షన్ ఏ మాత్రం రాంగ్. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఏ ఈజ్ ఫాల్స్, ఇది కరెక్టే. మనకు ఆప్షన్ బి చూడండి, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద సౌండ్ మేడ్ బై ఇది సీల్ కాల్. సీల్ చేప ఉన్నారు కదా, సీల్ ఉంటుంది కదా, అది ఏ విధంగా అరుస్తుంది? దాన్ని సౌండ్ మేడ్ బై సీల్ కాల్డ్ అన్నారు. అది అరిసే అరుపుని ఏమంటారు అన్నారు. దాన్ని బార్క్ అంటారా, మూవ్ అంటారా, స్క్రీచ్ అంటారా, గ్రౌల్ అంటారా? అంటే బార్క్ అంటారు అనమాట. మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, బేస్డ్ ఆన్ ది అనాలజీ గివెన్ ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ గివెన్ ఆప్షన్ అన్నారు. బేస్డ్ ఆన్ ది ఎనాలజీ, మనం ఇచ్చిన దాని ప్రకారము మిస్సింగ్ నెంబర్ ఏంటిదో కనుక్కోమంటున్నారు. ఒకసారి చూడండి. 7528, అదేవిధంగా 75362, 7528కి కొంచెం దీంట్లో కొంచెం మిస్టేక్ ఉన్నదండి ఈ పేపర్లో. 7కు ఒకసారి 7 మధ్యలో 5కి మధ్యలో తేడా ఎంత? 2 అన్నమాట. అదేవిధంగా 5కి అదేవిధంగా 3కి తేడా ఎంత ఉన్నదో చూడండి, 2 ఉన్నది. కానీ ఇక్కడ 2కి 6కి తేడా ఎంత ఉన్నది? మనకు 4 ఉన్నది. అదేవిధంగా ఇక్కడ 8కి అదేవిధంగా 2కు తేడా ఉంది, ఎంత ఉంది? 6 ఉన్నది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన తేడా ఆప్షన్లో నెక్స్ట్ మనం కనుక్కోమన్న సమ్లో 4673 అన్నారు. ఇక్కడ 4కి తేడా చూడండి, 2 వేసుకోండి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము. అదేవిధంగా 6కు అంటే 4 వేసుకోండి. ఇక్కడ 7కి కాబట్టి 5 వేసుకోండి. 3కి 2 తీసేస్తే ఏమైంది? 1 అవుతుంది. సో 2451 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ సిలో మనకు 2451 అనే ఆప్షన్ అనేది ఉన్నది, ఇచ్చారు చూసారా. 2451 అనేది ఆప్షన్ సిలో మనకు క్లారిటీగా ఇచ్చారు. కానీ ఇచ్చిన సమ్లో మాత్రం కొంచెం మిస్టేక్ ఉన్నది. ఈ సమ్ను కొంచెం ఐడెంటిఫై చేయండి. ఆప్షన్ సి ఆన్సర్ కరెక్టే. 24 ఇక్కడ 7కి మధ్యలో 5కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉన్నది. 5కి 3 డిఫరెంట్ 2 ఉన్నది. కానీ ఇక్కడ 2కి 6కి డిఫరెంట్ ఎంత ఉంది? 4 ఉన్నది, డబల్ అయింది. ఇక్కడ ఎంత ఇచ్చారు? మళ్ళీ దీన్ని ఎక్స్ట్రా చేసింది. ఈ విధంగా చూస్తే మాత్రం మనకు రాదు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూస్తే మాత్రము మనకు కొంచెం మిస్టేక్ ఉన్నది. కానీ ఇక్కడ మనం చేసిన దాని ప్రకారం చూస్తే మాత్రము అన్నిటిలో 2 తీసేయండి. 4 - 2 తీసేస్తే 2 వస్తుంది. అదేవిధంగా 6 - 2 4 అవుతుంది. 7 - 2 5 అవుతుంది. 3 - 2 అనేది ఇది ఆప్షన్. వాళ్ళు ఇచ్చిన దాని ఆప్షన్ ప్రకారం అయితే కొంచెం మిస్టేక్ ఉన్నది. ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిందే, కొంచెం ఐడెంటిఫై చేయాల్సిన లెక్క. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ కూడా ఇస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదివి చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. ఇఫ్ స్టూడెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ 103, స్టూడెంట్ ఈ కోడ్ ఏమన్నారు? 103 అన్నాడు. అదేవిధంగా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కూల్ అన్నారు. స్కూల్ కోడ్ యొక్క వాల్యూ ఎంత అన్నారు. ఇక స్టూడెంట్ కోడ్ ఒకసారి రాసుకుందాము. ఎస్ వాల్యూ ఎంత మనకు మీరు నోటికి రావాలండి. ఎస్ వాల్యూ కానీ టీ వాల్యూ కానీ మీకు నోటికి వస్తే చాలా ఏబీసీలు అన్నీ కూడా మీకు జెడ్ వరకు వాల్యూస్ మొత్తం కూడా మీరు నోటికి చేయగలిగితే ఈజీ అనమాట. రాకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎగ్జామ్లో మనం 1 మినిట్లో చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తే బాగుంటుంది. ఎస్ వాల్యూ ఏమనుకుందాం మనం ఇక్కడ? ఎస్ వాల్యూ 20, అదేవిధంగా టీ వాల్యూ ఎంత అవుతుంది? 21 అవుతుంది. యూ వాల్యూ ఎంత ఉంది? 22 అవుతుంది. అదేవిధంగా ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు? డి వాల్యూ 4 అవుతుంది. అది ఈ వాల్యూ మాత్రము 5 అవుతుంది. టీ వాల్యూ 21. ఇక్కడ ఆల్రెడీ మనం 21 రాసుకున్నాం కదా. మొత్తం చూడండి మనకి ఎంత అవుతుంది. ఇక్కడ స్టూడెంట్కి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 108 వస్తుంది. 108 వస్తుంది. ఇది ఇంతే పెట్టండి. అదేవిధంగా స్కూల్ది కూడా మొత్తం సమ్ చేయండి. మొత్తం చేస్తే మనకు 77 వస్తుంది. 20, అదేవిధంగా ఎస్కేనో 20 వస్తుంది. సికేనో 3 వస్తుంది. హెచ్కేనో 9 వస్తుంది. ఓఓకేనో 16 వస్తుంది. ఎల్కేనో 13 వస్తుంది. మొత్తం మనకు 77 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఉందా? 77 ఉన్నదా? లేదు. ఇక్కడ మనకు 103 ఉన్నది. సో దీంట్లో -5 చేయండి. 5 చేస్తే ఎంత వస్తుంది? 103 వస్తుంది. ఇక్కడ కూడా అదే సేమ్ 77లో -5 చేయండి. మనకు 5 చేస్తే ఎంత వస్తుంది? 72 వస్తుంది. 72 ఉన్నది ఆప్షన్లో. ఓకే, ఆప్షన్ ఏలో 72 ఉన్నది. సో ఈ విధంగా మనము కోడింగ్ నెంబర్లో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మీరు
మైండ్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనము ఎడిషన్ ఇచ్చిండా, సబ్స్టిట్యూషన్ ఇచ్చిండా, మైనస్ చేయాలా, ఏ విధంగా అనేది మనము కొంచెం మైండ్ పెట్టి చేస్తే ఈజీగా వస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఏమున్నదో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ పీ మీన్స్ డివైడెడ్ బై అన్నారు, టీ మీన్స్ యాడ్ అన్నారు, ఎం మీన్స్ సబ్స్ట్రాక్ట్ అన్నారు, అండ్ డి మీన్స్ మల్టిప్లైడ్ బై అన్నారు. ఇక్కడ వాల్యూస్ అని ఇచ్చారు. ఈ విధంగా దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. చూడండి, ఎం అంటేనేనో మనకు సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే ఎం అంటే సబ్స్ట్రాక్ట్. 12 ఇక్కడ వాల్యూస్ తీసుకోండి. మనము 12 మైనస్ నెక్స్ట్ ఏమన్నారు, ఇక్కడ 12 వచ్చిందిగా మనకు. నెక్స్ట్ 12 ఉన్నదిగా, ఎం అంటే నేను ఇక్కడ ఏంటిది సబ్స్ట్రాక్ట్, మైనస్ చేయాలి. అదేవిధంగా డి అంటే ఏమన్నది, డి అంటే మల్టిప్లైడ్ అన్నారు. డి అంటే నేను మల్టిప్లై చేయాలి, డి ఇంటూ 28. పి అంటే ఏమన్నాడు, పి మీన్స్ డివైడెడ్ బై అన్నారు. సో డివైడెడ్ బై చేయండి. అదేవిధంగా బై 7 కాబట్టి డివైడ్ బై 7 కాబట్టి 7 రాసినాం. అదేవిధంగా టీ అంటే ఏమన్నారు, టీ మీన్స్ యాడ్ అన్నారు. యాడ్ అంటే ప్లస్ 15. సో ఇక్కడ రాసుకుందాం, కొంచెం కనపడట్లేదు. అయితే 12 ఇంటూ 28 డివైడ్ బై 7 ఇంటూ 7 ప్లస్ ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ లేక కింద రాశాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ 15 కాబట్టి 15 కాబట్టి ఇక్కడ మొత్తం ఒకసారి సమ్ చేసేయండి. దీన్ని 7 4 28. సో క్యాన్సిల్ చేశాను. 12 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 48. -48, మైనస్ చాలా ఇంపార్టెంట్. మైనస్ కానీ ప్లస్ వాల్యూస్ ఇక్కడ ఇది +12 + 15 ఎంత అవుతుంది మనకు 27 అవుతుంది. +27 కదా, +27 ఇది రాసుకోండి. అయితే -48 నుంచి 27 తీసేయండి, ఎంత వస్తుంది మనకు -21 వాల్యూస్ అనేది వస్తుంది. ఆప్షన్ ఏ మాత్రం ఇక్కడ రైట్ ఆన్సర్. ఏంటిది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఆప్షన్ ఏ ఇచ్చిండ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ది డెంటిస్ట్ హూ కిల్డ్ సెసిలీ ది లయన్ ఇన్ 2015 అన్నాడు. సెసిలీ ది లయన్ ఇన్ ద డెంటిస్ట్ హూ కిల్డ్ ది సెసిలీ. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి. ఇంతమందికు హ్యారీ పాటర్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ సెసిలీ ది లయన్ ఇన్ ది 2015 అన్నారు కదా, ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఈ విధంగా మీరు చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్ మనము అవి 2015 కూడా అడిగారు, అంటే 1 ఇయర్ బ్యాక్ది కూడా క్వశ్చన్ అడిగారు. కాబట్టి మీరు 2020 ఎగ్జామ్ చదివితే మాత్రము 2019 కూడా కొన్ని మెయిన్ బుక్ ఆథర్స్ కానీ ప్లే గేమ్స్ గురించి కానీ వాటి గురించి కూడా మీరు గ్యాదర్ చేయాలి. మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి చదవండి. ఇది ఆప్షన్ సి అనమాట. వాల్టర్ పార్మర్ అని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఎనర్జీ విచ్ వి గెట్ ఫ్రమ్ ఫుడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ దేంట్లో కొలుస్తున్నారు అంటున్నారు. మనం తీసుకునే ఆహారాన్ని ఏ విధంగా కొలుస్తారు అన్నారు. క్యాలరీస్నా, కెల్విన్లా, ఫ్యాట్లా, యాంపియర్స్నా అన్నారు. యాంపియర్స్ అనేది కరెంట్లో, అదేవిధంగా కెల్విన్స్ మనం తీసుకునే ఆహారాన్ని క్యాలరీలో కొలుస్తారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నది, మనకు ఆహార సూచి ఉన్నది కదా, పేదరికాన్ని ఏ విధంగా సూచిస్తారు అనేది సచిన్ టెండూల్కర్ కమిటీ 2018లో వేసిన కమిటీ ప్రకారం ఏం చెప్పారు. పట్టణాల్లో అయితే 2400 క్యాలరీస్ అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో అయితే 24 అన్నారు. పట్టణాల్లో అయితే 2100 క్యాలరీస్లలో లెక్కిస్తారు అన్నారు. ఈ 2100 క్యాలరీస్ తీసుకునే వాళ్ళు పట్టణాల్లో కంటే తక్కువగా తీసుకునే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు, 2400 కంటే తక్కువ క్యాలరీస్ తీసుకునేవారు గ్రామాల్లో అయితే వాళ్ళు పేదలుగా నిర్వచించారు. ఎవరు సూచించారు? సచిన్ టెండూల్కర్ కమిటీ ప్రకారము మనకు ఈ విధంగా తక్కువ తీసుకునే వారు కూడా సూచించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ డస్ అన్ అడల్ట్ బాడీలో, అంటే ఒక వ్యక్తి యొక్క
బాడీలో ఉండే అతని దేహంలో ఉండే కనీస రక్తం ఎంత అన్నారు? 3 లీటర్సా, 4 లీటర్సా, 5 లీటర్సా, 6 లీటర్సా అంటే మనకు 5 లీటర్స్, 5 నుండి 6 లీటర్స్ వరకు ఉంటుంది. కానీ సాధారణ మానవుడి జీవితంలో బాడీలో ఎంత ఉంటుందంటే 5 లీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్స్ అన్నారు. వీడియో గేమ్స్ యొక్క ఫాదర్ ఎవరు అంటే దాన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటున్నారు? రాల్ఫ్ బేర్ క్రియేట్ చేశారు. అదేవిధంగా ఇఫ్ సునీత అండ్ 75/4% మోర్ దెన్ హర్ బాయ్ ఫ్రెండ్, అతని బాయ్ ఫ్రెండ్ కంటే 75/4% ఎక్కువగా ఆమె సంపాదిస్తుంది. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ హర్ బాయ్ ఫ్రెండ్ యొక్క అప్రాక్సిమేట్ పర్సంటేజ్ కనుక్కోండి అంటున్నారు. ఆ సునీత అతని ఆమె బాయ్ ఫ్రెండ్ కంటే 75/4% ఎక్కువగా సంపాదిస్తుంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ యొక్క అసలు ఎంత పర్సంటేజ్ ఆయన సంపాదిస్తుండని అడిగారు అనమాట. సునీత ఇప్పుడు మనము ఇచ్చిన వాల్యూ, ఈ ఫార్ములా ఏంటిదంటే దీనికి 100 × x/100 + x ప్రకారం చేయాలన్నమాట. దీన్ని మనకు ఒక వాల్యూ ఇచ్చిండు, ఇంకో వాల్యూ కనుక్కోమంటున్నారు. అది కూడా నిష్పత్తిలో ఇచ్చారు కాబట్టి 100 × x/, ఎక్కువ బై ప్లస్ ఎక్కువ అన్నట్టు చేయాలన్నమాట. మనకి ఇచ్చిన వాల్యూ 100 + x ఇచ్చిన వాల్యూతో చేయాలన్నమాట. దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. 75/4 × 100 75/4 + 100 అనమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే మనకు 750/4 475/4 వస్తుందన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చో మనకు తెలుసు కదా. దీన్ని 750/4 × 4/475 రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చుగా మనము. 750/4 × 4/475. దాన్ని ఏ విధంగా రాసుకోవాలో ఒకసారి చూద్దాం మళ్ళీ. 750/4 × 475/4 ఈ విధంగా పైకి కిందికి రాశాను. 4/475 రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4కి 4 క్యాన్సిల్ అవుతుంది అనమాట. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 15.75 వాల్యూ వస్తుంది. 15.75 వాల్యూ అనేది కూడా మనకు అప్రాక్సిమేట్లీ 16%కి దగ్గరగా ఉన్నది కాబట్టి మనము ఆప్షన్ ఏ అనేది సూట్ అవుతుందన్నమాట. 15 మనము ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే 15.75 అనేది వస్తుంది. ఈ 15.75 అనేది మనకు 0.50 కానీ 60 కానీ ఈ వాల్యూ అనేది ఉంటే మనము నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఈ వాల్యూ అనేది మనకు 16% అనేది దగ్గరగా ఉన్నది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 25th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఏమిచ్చారు 2:3:7, దెన్ దే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది గ్రేటెస్ట్ యాంగిల్ టు ది స్మాలెస్ట్ అన్నారు. గ్రేటెస్ట్ యాంగిల్ మరియు అదేవిధంగా స్మాలెస్ట్ యాంగిల్ అనేది కనుక్కోమన్నారు. రేషియోస్ ఇచ్చారు 2:3:7. ఇది చాలా సింపుల్ అండి. దీన్ని 3 నిష్పత్తులు ఇచ్చారు కాబట్టి ఈ 3 నిష్పత్తుల్లో పెద్ద నిష్పత్తి చిన్న నిష్పత్తి తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ అవుతుంది. పెద్ద నిష్పత్తి 7 ఉన్నది, అదేవిధంగా చిన్న నిష్పత్తి 2 ఉన్నది కాబట్టి ఇక్కడ మనం సపోజ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఒకటి ఏబిసి అన్నారు, ఒకటి ఏ వాల్యూ 2:2 అన్నారు, బి వాల్యూ 3 అన్నారు, ఇంకో వాల్యూ సి వాల్యూ 7 అన్నారు. సో ఇక్కడ పెద్ద వాల్యూ 7 అండ్ చిన్న వాల్యూ ఉన్నది కాబట్టి 7:2 అవుతుంది. ఆప్షన్ ఏ అనమాట మనకు ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ 7:2 కాబట్టి మనము చాలా సింపుల్గా చేయొచ్చు. ఈ విధంగా మనము డైరెక్ట్ ఆప్షన్ చూసి ఈ విధంగా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.